తెలంగాణలో పెట్టుబడులకు గూగుల్ సంసిద్ధత అనేటువంటిది వార్త. సీఎం రేవంత్తో సంస్థ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ భేటీ అనేటువంటిది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక తెలంగాణలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, పెట్టుబడులు పోతున్నాయని రెండో రోజు నుంచి మూడో రోజు నుంచే ఏదైతే వ్యతిరేక సోషల్ మీడియా కూడా కూస్తున్న నేపథ్యంలో ఇట్లాంటివి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అనుకోవచ్చు. నిన్న అమెజాన్ వాళ్ళు కూడా సీఎం రేవంత్తో భేటీ అయినట్లున్నారు. ఇప్పుడు గూగుల్ వాళ్ళు కూడా భేటీ అయినట్టున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెడతామని వాళ్ళు కూడా సంసిద్ధత వ్యక్తం చేసినట్టు కూడా ఇక్కడ ఉంది. తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి గూగుల్ సంసిద్ధత వ్యక్తం చేసింది. వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తక రచయిత అరుణ్ తివారీ, ప్రముఖ క్యాన్సర్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ చినబాబు సుంకవల్లి, అమెరికాలో పిఐ హెల్త్ క్యాన్సర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వినయ చింతపల్లితో కలిసి గూగుల్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో పెట్టుబడులపై చర్చించారు. ప్రభుత్వంతో కలిసి పనిచేసేయడానికి చంద్రశేఖర్ ఈ సందర్భంగా సుముఖత వ్యక్తం చేశారు. ప్రతి రంగాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం చేస్తోందని, తెలంగాణలో వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి రంగాల డిజిటలీకరణలో భాగస్వాములమవుతామని అని చెప్పారు. గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్ ప్లాట్ఫామ్లను ఉపయోగించి రహదారి భద్రతపై తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రితో చర్చించారని కూడా ఇక్కడ ఉంది. మొత్తం కూడా నెక్స్ట్ జనరేషన్ మొత్తం ఏఐ ఉంది. దానికి సంబంధించినటువంటి ఆ ఏఐతో వివిధ రంగాల పేర్లు కూడా విద్య, తర్వాత వ్యవసాయము, తర్వాత ఆరోగ్యము, ఇట్లాంటి వాటిలో డిజిటలీకరణ అవసరమని మనం రోజు చెప్తూనే ఉన్నాం. ఇప్పుడు మనం ఈరోజు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇచ్చిందంటే దానికి ఫిజికల్ ఫామ్స్ పెట్టిండ్రు. మనం ప్రతిరోజు గవర్నమెంట్కి సూచిస్తూనే ఉన్నాము. దాన్ని కూడా డిజిటలైజ్ చేయొచ్చు. అది పెద్ద కష్టమైనటువంటి టాపిక్ ఏం కాదు. ఫిజికల్గా చేసి మళ్ళీ దాన్ని మాన్యువల్గా అప్లోడ్ చేసి మాన్యువల్ ఫామ్స్ తీసుకొని తర్వాత జనాలు పేంత లైన్లో నిలబడి అవన్నీ మళ్ళీ డిజిటలీకరణ చేసి ఆ తర్వాత మనం చూసినాం. మనం ఓ చోట మొత్తం ఫామ్స్ అన్ని రోడ్డు మీద పడ్డది. ఇట్లాంటివన్నీ జరగవు డిజిటలీకరణ ఉంటే. ఇవన్నీ కూడా డిజిటలీకరణ చేసేందుకు మేము సాయం చేస్తామన్నటువంటిది కూడా తను గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చెప్పినటువంటి వార్త కూడా ప్రధానంగా ఇక్కడ ఉంది. ఇక సీఎంతో హార్వర్డ్ అధ్యాపకుల సమావేశం, హార్వర్డ్ యూనివర్సిటీ చెందిన టీచర్లు, ఉపాధ్యాయులు కూడా వచ్చి ఇక్కడ ప్రొఫెసర్స్ వచ్చి రేవంత్తో భేటీ అయినటువంటిది వార్త ఉంది ఇక్కడ.